భువిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ నమ్మిన వారిని నడిరేయిలోన నడిపించేటి దీపమమ్మా నీ కథలే మాకు వేదాలమ్మా నీ దయ మాపై ఉంచవమ్మా భూమిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ కష్టాల కడలిని దాటించే కరుణాంతరంగము నీదమ్మా పిలిస్తే పలికే దైవమని ఆ మురుగన్ని రూపించెనమ్మా కష్టాల కడలిని దాటించే కరుణాంతరంగము నీదమ్మా పిలిస్తే పలికే దైవమని ఆ మురుగన్ని రూపించెనమ్మా వేపాకు తోరణం సాక్షిగా పసుపు కుంకుమల సాక్షిగా బిడ్డల బాధలు చూడలేక పరుగున వచ్చే ప్రాణమమ్మా వేపాకు తోరణం సాక్షిగా పసుపు కుంకుమల సాక్షిగా బిడ్డల బాధలు చూడలేక పరుగున వచ్చే ప్రాణమమ్మా నీ చల్లని చూపు సోకగానే కష్టాలన్నీ మంచులేనం భువిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ తొట్టుడు మురుగన్న పదలోన అమ్మాని ఆర్తిగా పిలవగా కరిగిపోయినది నీ గుండె కన్నీరు తుడిచెను నీ కొంగు గత్తుడు మురుగన్న పదలోన అమ్మాని ఆర్తిగా పిలవగా కరిగిపోయినది నీ గుండె కన్నీరు తుడిచెను నీ కొంగు ఏ కల్మషం లేని భక్తి ఉంటే ఎదుట నిలిచెదవు వెంటనే మురుగన్ను సాకిన తీరు లోకానికి చాటెను నీ పేరు ఏ కల్మషం లేని భక్తి ఉంటే ఎదుట నిలిచెదవు వెంటనే మురుగన్ను సాకిన తీరు లోకానికి చాటెను నీ పేరు అతని వలనే మమ్ములను ఆదుకోవమ్మా ఆదరముగా భూమిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ
తిరుపతి గంగమ్మ జై జై గమ్మ. భువిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ. మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమా. నమ్మిన వారిని నడిరేయిలోన నడిపించేటి దీపమమ్మా. నీ కథలే మాకు వేదాలమ్మా. నీ దయమాపై ఉంచవమ్మా. భువిపై చల్లని మా తల్లి గంటా ఊరు తిరుపతి గంగమ్మ. మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమా. నీవేనమ్మా అన్ని మాకు తిరుపతి గంగమ్మ. నిన్నే నమ్మినాము గంటా ఊరు మాయమ్మ. నీవేనమ్మా అన్ని మాకు తిరుపతి గంగమ్మ. తల్లిలా ప్రేమను పంచేది నీవేనమ్మా. తండ్రిలా పాలించేది నీవేనమ్మా. తల్లిలా ప్రేమను పంచేది నీవేనమ్మా. తండ్రిలా పాలించేది నీవేనమ్మా. గురువై జ్ఞానాన్ని ఇచ్చేది గురువై జ్ఞానాన్ని ఇచ్చేది అంతా నీవని నమ్మి కొలిచాము మాయమ్మ. ఏలుకున్నావమ్మా. ధనవంతరి అయి మాకు ఆరోగ్యమిచ్చావమ్మా. ధనవంతరి అయి మాకు ఆరోగ్యమిచ్చావమ్మా. శని దోషాలు పోగొట్టే శాంభవి నీవేనమ్మా. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో ప్రతి ఒక్క వారం మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే దాదాపుగా దాతలు కూడా ముందుకు వచ్చి ఈడ భీము కానీ వస్తువు రకంగా కానీ డబ్బుల రకంగా కానీ చాలా మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల ఈరోజు దాతలు ముందుకు వచ్చి ఈరోజైతే దాదాపు ఒక 10 మూటలు భీము కూడా తీర్చినారు. వేరే వాళ్ళు తీర్చి తెల్లారితో వాళ్ళు చేసినారు. సాయంత్రము మేము చేస్తా ఉన్నాము. వాళ్ళు ప్రతి ఒక్క దాతలు చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా తీస్తామని చెప్తా ఉన్నారు. ఇట్లా దాతలు వచ్చి ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ తీసిస్తే ప్రతి ఒక్క రోజు మన గంగమ్మ తల్లికి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. చేస్తాము కూడా మాటిస్తా ఉన్నాము. దాతలు ఎవరికైనా వచ్చి ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయండి. ఏమంటే ఈడ చాలా పేదరికం ఫ్యామిలీ వాళ్ళు ఉండేది, చిన్న చిన్న పిల్లోళ్ళు ఉండేది. మీరు తీర్చే ఒక మూట బియ్యము కానీ కూరగాయలు కానీ వాళ్ళు మనస్తృప్తిగా తింటారు. మనకి మీ తరఫున తీసుకొచ్చి ఇస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆశీర్వాదము
మీకు ఎన్నేళ్ళు ఉంటుందనేసి కూడా చెప్తాను. గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి ఒక్కరు ఐసు ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. రాబోయే శుక్రవారం రోజు నుంచి ప్రతి ఒక్క రోజు నిత్య అన్నదానం కూడా మన గంగమ్మ గుడిలో జరుగుతుంది. దాతలు ఎవరికైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయమనేసి మా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం.